చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మెగా ఫ్యామిలీ హీరోల మధ్య తిరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మీద తిరుగుతూ ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో బన్నీ ప్రచారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణంగా మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అందరి ఊహకులకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించారు. మీ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి, సేవ చేయాలని, సేవకి అంకితం కావాలని ఎంచుకున్న ఈ మార్గం పట్ల నాకెప్పుడు గర్వంగానే ఉంటుంది. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నానని బన్నీ ట్వీట్ చేశారు. దీంతో జనసేనకు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారని మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. అయితే బన్నీ మద్దతు కేవలం పిఠాపురం వరకు మాత్రమే ఉందని, పార్టీ మొత్తానికి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాలకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ తన మిత్రుడి కోసం బన్నీ బరిలోకి దిగారని అభిప్రాయపడుతున్న విషయం విదితమే. ఇకపోతే ఈ ఇష్యూపై సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాజకీయాల్లో మామయ్య కోసం బాగా ప్రచారం చేస్తాం, ఆయన గెలుస్తారు కూడా, జనసేన గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. ఇక అల్లు అర్జున్ గారు రాజకీయ పరంగా కాకుండా తన స్నేహితుడికి మద్దతు ఇచ్చారు, ఇది గుర్తు పెట్టుకోవాలి అందరూ అంటారట సాయి ధరమ్ తేజ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.